కొంత రిజల్ట్ బాగానే ఉంది. చెన్నూరులో 7 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్కి వచ్చింది. కేతన్పల్లినేమో 14 బీఆర్ఎస్, సిపిఐ కలిసి కైవసం చేసుకున్న 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఎస్, బాల్క సుమన్ ఏమన్నారో ఒకసారి లైవ్ లో చూద్దాం. కోల్బెల్ట్ ఏరియాలో మొదటి నుంచి ప్రధానమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామకృష్ణాపూరు చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము. ఎన్నో ఉద్యమాలకు ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఒకప్పుడు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి గుండెకాయలాగా ఉన్నటువంటి ప్రాంతం రామకృష్ణాపూర్. మరి ఇక్కడి కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందర్భంలో అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు కూడా కలిసికట్టుగా ఇక్కడి ప్రజలకు మంచి పాలన అందించడానికి, మంచిగా పనులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీలను గాలికి వదిలేసి, నమ్మించి మోసం చేసి, సింగరేణిలో కార్మికుల పొట్టగొడుతూ, అనేక కుంభకోణాలకు తెరలేపుతూ, బంధుప్రీతితో సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో 2 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది మున్సిపాలిటీలో. మా పోటీని డెఫినెట్ గా పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు. 46,000 మంది ప్రజానీకం, 30,000 మంది దాదాపు ఓటర్లు ఇవాళ ఏకపక్షంగా సుమారు 15-16 స్థానాలు మాకు బీఆర్ఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కట్టబెట్టడం, పూర్తి స్థాయి మెజార్టీని కేవలం సింగిల్ డిజిట్ కి అధికార కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడం అనేది వాళ్ళ గుండెను చీల్చి, ఆత్మను ఆవిష్కరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి, మళ్ళీ సింగరేణిలో కానీ ఈ ప్రాంతంలో కానీ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సుపరిపాలన అందాలనేటటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ప్రజలకు. మా కలయిక డెఫినెట్ గా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజానీకానికి, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు, రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ఒక గొప్ప తొలిమెట్టుగా ఈ గెలుపు నాందిగా ఉపయోగపడుతుందని చెప్పి. సో ఓవరాల్ గా బాల్క సుమన్ అక్కడ మాట్లాడారు. చాలా సెన్సేషనల్ విక్టరీ కేతన్పల్లిలో. చెన్నూరులో కూడా పర్వాలేదని రిజల్ట్. ధర్మపూర్ లో అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తోంది. 15కు 15 పైగా నాకు తెలిసి ఎక్కడ కూడా రాష్ట్రంలో 100% రిజల్ట్ రాలేదు. 15కు 15 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ధర్మపూర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా మున్సిపల్ ఎన్నికల్లో 15లో 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 8 బీఆర్ఎస్ గెలిచింది, అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా. సో ఇప్పుడు 15కు 15 మంత్రి అడ్డూరు లక్ష్మణ్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి స్పెక్టాక్యులర్ రిజల్ట్ తీసుకొని వచ్చారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. మిగతా చోట్ల అంటే నల్గొండ కానీ, నందికొండ, హాలియా ఇటువంటి చోట్ల 1-2 సీట్లు పోయాయి. బట్ 100% సీట్స్ ఎక్కడ కూడా రాలేదు. అది కేవలం ధర్మపూర్లోనే పాసిబుల్ అయింది. అడ్లూరు లక్ష్మణ్ ఆ ఫీట్ సాధించారు. ఎస్, కత్తి వెంకటస్వామి గారు. సార్ ఒకసారి మాట్లాడిద్దాం. యా శరత్ గారు. ఎస్ శరత్ గారు. సార్ ఒక విషయం చెప్పనా మీకు, ఈ పార్టీ ఫిరాయింపుల ప్రభావమే ఈ రకమైన రిజల్ట్స్ కారణం సార్. చెన్నూరు నియోజకవర్గంలో 70% ఎవరైతే బీఆర్ఎస్ నేతృత్వంలో అరాచకాలు సృష్టించినారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు మా మంత్రి గారు. ఇక మాదే విజయము అన్న లెవెల్లో పోయినాడు. అక్కడ ఉల్టా అయింది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్సోడస్ ఉండిందో, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినారో పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో, అక్కడ నెగటివ్ రిజల్ట్స్ మీకు కనపడుతుంటాయి అనమాట. ఎక్కడైతే బీఆర్ఎస్ కొత్త వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చింది, ఎందుకంటే వీళ్ళు పోయిన తర్వాత ఇంకా వాళ్ళకు దిక్కులేక వాళ్ళు కొత్త నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చినారు. ఇప్పుడు మంచిర్యాలలో జరిగిన పరిణామాలు కానీ, లేకపోతే చెన్నూరులో, కేతన్పల్లిలో, తర్వాత ఇతరత్ర జరిగిన పరిణామాలన్నీ దీనికే శుభసూచకం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ను గెలుపు అనే కంటే బీఆర్ఎస్ ఓటమి అని అంటే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కనుక కొత్త నాయకత్వానికి, కొత్త అభ్యర్థులకు అవకాశాలు కల్పించిందో అక్కడ దాదాపుగా విజయం సాధించింది. బీఆర్ఎస్ లో సంస్థాగతంగా ఉండి ఎప్పటికీ అదే రకంగా ఉండి అదే రకమైన డామినేషన్ చూసిన వాళ్ళు పోయినారు. తర్వాత మీ ధర్మపురిలో ఈశ్వర్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ అడ్లూరు లక్ష్మణ్ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్. చాలా సార్లు గెలిచినాడు, 6 సార్లు గెలిచారు కదా, 6 సార్లు ఆయన గెలిచారు. సో ధర్మపురి నుంచి 4 సార్లు గెలిచారు. లాస్ట్ టైం కూడా వ్యతిరేకత కనబడింది. 8 బీఆర్ఎస్ వచ్చి 7 కాంగ్రెస్ వచ్చింది. వయసు పాయింట్ ఆఫ్ వ్యూ
వయస్సు ఇబ్బంది ఏం లేదు. ఆయన 63, 64 బాగానే ఆరోగ్యంగా ఉన్నారు, బాగా తిరుగుతున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు నలుగురు బీఆర్ఎస్ విన్నింగ్ క్యాండిడేట్స్ ని సరిగ్గా ఎలక్షన్ సమయంలో అడ్లూరు లక్ష్మణ్ కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు ఎవరైతే గెలుస్తున్నారో. సో దాంతో బీఆర్ఎస్ లో ఇక నైరాశ్యం అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా జాయిన్ కావాల్సింది. ముగ్గురు నలుగురు ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ సమయంలో సరిగ్గా జాయిన్ చేసుకున్నారు. అది తప్పేం కాదు, బీఆర్ఎస్ కూడా అదే చేసింది గతంలో. సో ఈసారి అట్లా జరిగింది. రెండోది భరత్ గారు, ఒక విషయం మీరు గ్రహించాలా, ఈసారి జరిగిన ఎన్నికలు కనుక మీరు నిష్పక్షపాతంగా కనుక గమనిస్తే ఇంత కాంగ్రెస్ డబ్బు ఖర్చు పెట్టినా పోలీస్ యంత్రాంగాన్ని వాడినా ప్రతిపక్షాలకి ఇన్ని స్థానాలు వచ్చినాయనంటే ఇట్ షోస్ ది రిజల్యూషన్ ఆఫ్ ది పీపుల్ టు ఓట్ ఫర్ అపోజిషన్ పార్టీస్. ఇదంతా సులభంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేసేసి అంతా మేమే గెలిచినాము అది ఇది అని చెప్పుకుంటే పర్లేదు, చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు. కానీ ఆగ్రహము ప్రజలలో పడా గతంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తులేరు, రాజకీయంగా కొంత వైషమ్యం చూపెడుతున్నారు, చెరబడుతున్నారు అనే భావన వచ్చేసింది. అంటే రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఎంత ఎక్కువ పోలీస్ ఇంటర్ఫియరెన్స్ వస్తుందో అంత ఎక్కువ ప్రజలలో ఆగ్రహం వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. రాను చాలా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా, నల్గొండలో వారైతే కులం పేరు పెట్టి తిట్టిండో అది తెలంగాణ స్టేట్ లో చాలా మంది దాన్ని వ్యతిరేకించారండి, వాళ్ళ పార్టీలు కూడా. కరెక్ట్. అది ముఖ్యమంత్రి మాట్లాడిన భాష ఓటమి కారణం, చాలా దిక్కుల నెగటివ్ పోయింది. అది వాళ్ళు ఇప్పటికైనా గమనించాలి. అంటే మీరు మాట్లాడుతున్న దానికి నేను దాన్ని యాడ్ చేస్తున్నా అంతే. చెప్పండి. ఒకసారి పాల్వాయి శ్రవంత్ గారు జాయిన్ అయ్యారు మునుగోడు. ఈసారి డబ్బులు సార్ భరత్ గారు, నేను అనుకుంటా, నేను దాదాపు ఒక 10-15 ఎన్నికలు చూసుంటారు ఇప్పటి వరకు. ఇంత డబ్బు మాత్రము మున్సిపల్ ఎన్నికలలో 10,000 కూడా తీసుకున్నారు. ఇక ఓటర్ల గురించి ప్రజల గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ. వీళ్ళకి అవినీతి దాని గురించి మాట్లాడే హక్కు ఏ ప్రజలకు లేదు. ఎవరికి డిమాండ్ చేసి మరి తీసుకున్నారు, ఇస్తే తీసుకోవడం కాదు. వాళ్ళు ఇంత ఇచ్చారు మీరు ఇంత ఇచ్చారని. సరే వాళ్ళు ఓట్లు వేశారు. ఇళ్లలో పెట్టి వచ్చిన కాళేశ్వరం అవినీతి అంటే కాళేశ్వరం అవినీతి ప్రజలకే చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అవినీతి కూడా ఆ డబ్బులు కూడా ప్రజలకు వాటా ఉంది. సో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓటుకు 2,000-3,000. ఒక్క విషయం భరత్ గారు, ఇప్పుడు మీకు తెలుసా అసలు డబ్బులు వంచపోయినప్పుడు కొన్ని వార్డులలో మాకు డబ్బులు వద్దు అని ఓహో వీడు బీఆర్ఎస్ సింపతైజరా వీడు బీజేపీ సింపతైజరా అని వెలివేసినారు. మీకు తెలియదు, భయానికి కూడా డబ్బులు తీసుకున్నారు సార్. డబ్బులు వంచి పెట్టడం అనేది అట్లా కాదు, మేము గిన్ని పైసలు ఇస్తున్నాం ఇంకెందుకు మాకు ఓటు వేయరు అనే యాంగిల్లో నెగిటివ్ ప్రచారం జరిగింది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న వార్డులు ఉంటాయి, వాళ్ళకి తెలుసు ఇంతమంది కనుక మన ఓట్లు వేస్తే మనం ఈ వార్డు గెలుచుకుంటామంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లలోకి డబ్బులు పంపినారు. ఓకే ఓకే ఓకే. సో ఒకసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల చూద్దాం. గద్వాల్ మున్సిపాలిటీలో సర్ప్రైజ్ రిజల్ట్ హంగొచ్చింది. 37 అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఫిరాయించారు బీఆర్ఎస్ నుంచి. 12 బీఆర్ఎస్, కాంగ్రెస్ 15, బీజేపీ 7. డీకే అరుణ సొంత నియోజకవర్గం, బట్ ఆమె మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇండిపెండెన్స్ 2, ఎంఐఎం 1. సో అక్కడ బీజేపీ సపోర్ట్ కావాలి. ఎవరు ఫామ్ చేయాలన్నా గద్వాల్లో కాంగ్రెస్ ఫామ్ చేయాలన్నా బీఆర్ఎస్ ఫామ్ చేయాలన్నా బీజేపీ సపోర్ట్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంది. అక్కడ డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధాను నెక్స్ట్ టైం అక్కడ నుంచి కంటెస్ట్ చేసే యోచనలో ఉన్నారు. సో అందుకనే గుడ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎస్, పాల్వాయి శ్రవంత్ గారు బీఆర్ఎస్ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు. పాల్వాయి శ్రవంత్ గారు. హలో శ్రవంత్ గారు నమస్కారం. నమస్కారం భరత్ గారు. మునుగోడు సంబంధించి రిజల్ట్ ఎట్లా ఉంది? ఒక మున్సిపాలిటీ అయితే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డికి వచ్చింది, చండూరు. మిగతా చండూరు వచ్చింది. చౌటుపల్లి హోరాహోరీలో నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 రిజల్ట్స్ లో బీఆర్ఎస్ కి 5 అయితే కాంగ్రెస్ కి 4లా ఉంది, ఒకటి బీజేపీ ఉంది. ఇంకా ఇప్పుడు చెప్పలేము. చౌటుపల్లి అయితే హోరాహోరీలో ఉంది. అదొక్కటే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినా గానీ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 5 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 1 బీజేపీ. ఇంకా మిగతా రావాల్సి, 2వ విడత రావాల్సి ఉంది సెకండ్ రౌండ్ కౌంటింగ్. అయితే అదొక్కటే కాకుండా ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరు చూస్తే కూడా ఈసారి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ ని ఫండింగ్ ఈ భారీ ఎత్తున చేయడము. ఇక ఒక్కొక్క దగ్గర కొంత చండూరు మున్సిపాలిటీలో కానివ్వండి, కొన్ని దగ్గర చౌటుపల్లి మున్సిపాలిటీలో దాదాపు 10 నుంచి 15 వేల దాకా కూడా ఒక్కొక్క ఓటుకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రలోభాల పర్వం ఈసారి నడిచింది.
సో దాని ప్రభావం ఏందో కనపడుతుంది ఎలక్షన్స్ లో. ఓకే 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 అదొక్కటే కాకుండా ఇప్పుడు దేవరకొండ ఇన్ఛార్జ్ గా వెళ్ళినాను. దేవరకొండలో చూస్తే 6 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ ఎవరు కూడా పెద్దగా డబ్బు వాడింది లేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇది ఒక నైతిక విజయంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము భావిస్తున్నాం. ఓకే 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 సో ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంది? తిరుమలగిరి మున్సిపాలిటీ వచ్చింది మీకు. తిరుమలగిరి వచ్చింది, ఖచ్చితంగా సూర్యాపేట కూడా మాదే. సూర్యాపేట కూడా మీకే వస్తుందా? ఖచ్చితంగా మాకే. సూర్యాపేట ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 18 బీఆర్ఎస్, 18 కాంగ్రెస్, 7 మాత్రమే బీఆర్ఎస్, 1 బీజేపీ. బీజేపీ ఇంకా నడుస్తానే ఉంది. ఖచ్చితంగా అది ఎడ్జ్ మాత్రం 18 కాంగ్రెస్ ఉంది, క్లియర్ గానే ఉంది. అవుట్ ఆఫ్ 28 18